మటన్ పులావ్ అంటే హోటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే సింపుల్గా సువాసనతో నోట్లో కరిగిపోయే మటన్ పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ సీక్రెట్ టిప్స్ మిస్ అయితే అదే రుచి రాదు. చివరి వరకు తప్పకుండా చూడండి. నేనైతే 1/2 kg మటన్ తీసుకొని దాన్ని మంచిగా ఉప్పు పసుపు వేసేసి నీసు వాసన రాకుండా కడిగేసి అయితే పెట్టేసుకున్నాను. దాంట్లోకి కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్. మీకు ఇష్టమైతే ఇక్కడ పెరుగు కూడా వేసుకోవచ్చు. నేను పెరుగు వాడట్లేదు. నేను కొద్దిగా ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా పౌడర్ని అయితే వేసేసుకొని ఇవన్నీ మంచిగా కలిపేసేసుకొని కొద్దిగా దీంట్లో పసుపు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి పక్కకైతే ఒక 30 minutes వరకు మంచిగా మటన్కి ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టేలాగా కలుపుకొని ఒక 30 seconds అయితే పక్కకు పెట్టుకోండి. అప్పుడే ఆ మటన్ టేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. నేను ఇక్కడ ఏ పెరుగు కలపట్లేదు. కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. కలిపేసుకున్న తర్వాత ఇది పక్కకైతే పెట్టేసుకోండి. కుక్కర్లో నూనె లేదా ఆయిల్ వేసి వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ముందుగా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయించి కొంచెం కలర్ వస్తున్నాయన్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి. ఆ తర్వాత మంచిగా కలపండి. కొంచెం ఇది మగ్గుతుందన్నప్పుడు కొద్దిగా బగారా ఆకు కూడా వేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అబ్బా, మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది మంచిగా మగ్గుతున్న టైంలో నేను 30 seconds పాటు ముందుగానే మటన్ని మసాలా వేసి పెట్టుకున్నాను కదా, అది దీంట్లో వేసి మంచిగా మటన్ని రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ మటన్ ఎంత మంచిగా ఈ గీలో రోస్ట్ అవుతే అంత టేస్టీగా ఉంటుంది. పులావ్ కూడా అంత నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. అబ్బా అన్నట్టుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఏమనుకోకండి, ఇక్కడ ఒక వర్క్ జరుగుతుంది. పెద్ద సౌండ్ వస్తుంది. అసలు రికార్డ్ చేస్తుంటే చాలా పెద్ద నాయిస్ వస్తుంది. సారీ, ఏమనుకోవద్దు. మంచిగా ఆయిల్ అయితే తేలింది. ఇప్పుడు నేను కస్తూరి మేతిని వేసుకుంటున్నాను. కస్తూరి మేతి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేశారా? చేయండి. అలాగే నేను కొంచెం గోజువార ఆకును కూడా వేసుకుంటున్నాను. అది కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మటన్కి ఎంత వాటర్ అవసరమో ఆ వాటర్ని మాత్రమే నేను పోసి మటన్ని కుక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడే మనం బాస్మతి రైస్ వేసేసామనుకోండి, మటన్ బియ్యం మెత్తగా అయిపోతాయి. చూడండి, కుక్కర్ మూత అయితే కొంచెం అంటే మూత పెట్టలేదు, జస్ట్ పెట్టాను, మసులుతున్నాయి. ఇప్పుడు నేను ముందుగానే బాస్మతి రైస్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. అది కూడా కొంచెం నాననివ్వండి. ఇప్పుడు కొద్దిగా మటన్ హాఫ్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ ఎలా తేలిందో, బుడగలు ఎలా వస్తున్నాయో. ఇప్పుడు నేను బాస్మతి రైస్ని అయితే వేసేసుకుంటున్నాను. నేను 1.5 glass తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మటన్ బట్టి రైస్ తీసుకోండి. బియ్యం ముందే నానుంటాయి కాబట్టి విరిగిపోకుండా మెల్లగా కలుపుకోండి. లేదంటే బాస్మతి రైస్ వంట అనేది కేవలం కడుపు నింపడం కోసం కాదు, మన కుటుంబాన్ని ప్రేమతో, ఆనందంతో ఒక చోట చేర్చే ఆనందమైన మార్గం. ప్రేమతో చేసిన ప్రతి వంటక రుచిని మాత్రమే కాదు, మన అనుబంధాలను కూడా పెంచుతుంది. ఈ రుచికరమైన వంటకు రహస్యం మసాలాలు కాదు, ప్రేమతో చేస్తే ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది, భాగాలుగా విరిగిపోతుంది. ఇప్పుడు మనకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ వేసుకోండి. నేను టమాటా ముక్కలు నాకు పైన కనిపించాలని చెప్పి కొంచెం టమాటా ముక్కలు వేసుకున్నాను. దీన్ని ఒక్కసారి మంచిగా టమాటాలు మూత పెట్టేస్తే కుక్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు దాంట్లోకి ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను.
ఒక్క విజిల్, ఫుల్ విజిల్ పెట్టండి, ఒకటి ఆఫ్ చేసేసేయండి. దాంట్లోనే పులపులలాడుతూ వస్తుంది ఈ మటన్ పులావ్. చూసారా, ఒక్క గింజ కూడా విరగకుండా ఎంత బాగుందో. ఇది మొత్తం మటన్ ముక్కలన్నీ పైకి తేలిపోతాయి. చూసుకొని మెల్లగా కలుపుకోండి. కలిపిన తర్వాత స్మెల్ అయితే అదిరిపోతుంది. మెత్తగా ఉడికిన మటన్, గుమగుమలాడే బాస్మతి రైస్ స్మెల్ అయితే మసాలా కాంబినేషన్ పర్ఫెక్ట్. పులావ్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి మటన్ పులావ్ రైతాతో, సలాడ్తో లేదా తింటే మాత్రం ప్రతి ముద్దలో మటన్ రుచి, మసాలా ఇలా సువాసన భరితంగా ఉంటుంది. ఇది చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మటన్ పులావ్ ఇలానే చేస్తారా? ఒక్కసారి కామెంట్లో చెప్పండి. నేనైతే మటన్ ఎంత మంచిగా ఉడికిందో చూపించబోతున్నాను. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఆనియన్తో కానీ, కీరా, పెరుగు రైతాతో, కానీ నాకైతే పెరుగు రైతా అవసరమే లేదండి. ఇలా ఆనియన్ పెట్టుకొని మటన్ పులావ్ తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్.